హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పరంతుపో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక బాబు. హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కలిసి అయితే ఉంటారు గైస్. వేరు చోట్ల నుండి జాబ్స్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు వేరు చోట్ల నుండి జాబ్స్ అయితే చేస్తుంటారు. బాబు అయితే హీరోతో అయితే ఉంటారు గైస్. వాళ్ళకి ఈఎంఐస్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. అవి సాల్వ్ చేసుకోవడానికి వేరు చోట్ల నుండి జాబ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి కలిసి అయితే ఉండరు. బాబుకి ఏంటంటే అమ్మ నాన్న కలిసి ఉండాలి, అమ్మ నాన్నతో కలిసి ఉండాలని అయితే బాబుకి అయితే ఉంటుంది గైస్. అయితే మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారా, వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మరి బాబు కోరిక నెరవేరిందా, అంటే అమ్మ నాన్న కలిసి చూడడం అనేది బాబు కోరిక అనేది నెరవేరిందా, ఒక ఫ్యామిలీగా వాళ్ళు మంచిగా ఉన్నారా, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేస్తారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఈ జర్నీలో అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటారు గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. మూవీ నాకైతే నచ్చింది. మూవీ ఒక మంచి మూవీ చూసామంటే ఫీల్ అయితే వచ్చింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే బాబు చాలా బాగా చేశాడు, హీరో కూడా చాలా బాగా చేశారు. ఎవరైతే వైఫ్గా చేసింది తను కూడా చాలా బాగా చేసింది. మూవీ ఎక్కడ బోర్ ఉండదు కదా, చాలా మంచిగా వెళ్తుంది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది మూవీ. అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. మెయిన్లీ బాబు సీన్స్ అయితే సూపర్ అనిపించాయి గైస్. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు స్టే చేయడానికి. అక్కడ అడ్జస్ట్ కాలేక, అక్కడ ఉండలేక, ఎందుకంటే అమ్మని మిస్ అవ్వడం, అమ్మని నాన్నని ఇద్దరిని కలిసి చూడడం, వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండడం అనేది చూసి బాబుకి చాలా ఫీల్ అవుతాడు. అంటే ఎంతమంది మన చుట్టూ ఉన్న అమ్మ నాన్న లేరని ఒక వెళ్తే అయితే ఉంటుంది గైస్. అది బాగా చూపించారు. అంటే ప్రతి అబ్బాయికి ఏం అవసరం లేదు, అమ్మ నాన్నతో కలిసి ఉంటే చాలు, ఒక మంచి ఫ్యామిలీగా ఉంటే చాలని ఎవరికైనా ఉంటుంది. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించారు గైస్. అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ నాన్న లేని వెళ్తే ఎవరు తీర్చలేని అనేది కూడా చాలా బాగా చూపించారు. చిన్న చిన్న ఎమోషన్స్, అలా జర్నీలో వచ్చే చిన్న చిన్న ఎమోషన్స్, చుట్టూ కలిసే వ్యక్తులు అంటే చాలా బాగా చూపించారు. అంటే హీరో బాబుని తీసుకొని వెళ్తాడు గైస్. ఎందుకంటే ఈఎంఐస్ అవి ప్రాబ్లమ్స్ ఇంటి దాకా వస్తారు వాళ్ళు. అయితే బాబుని తీసుకొని అయితే వాళ్ళ హీరో వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు బాబుని తీసుకొని. వెళ్ళాక మధ్యలో జరిగే ఆ సీన్స్, ఆ జర్నీలో వచ్చే మనుషులు కానివ్వండి, అట్మాస్ఫియర్ కానివ్వండి, అంటే బాబు ఫీల్ అయ్యే ఎమోషన్ కానివ్వండి, బాబా వర్క్ అండ్ క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మూవీ అయితే చాలా మంచిగా ఉంటుంది. అంటే ఒక న్యాచురల్, అంటే ఒక చుట్టూ జరుగుతున్నట్టు చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది, చాలా న్యాచురల్గా. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు కదా. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనలీ మూవీ నచ్చింది, రికమెండ్ చేస్తాను గైస్. ఏంటంటే ఎక్కువ ముగ్గురు ఇవే ఎక్కువ ఉంటుంది, అంటే ఆ ముగ్గురు పాత్రలే ఎక్కువ ఉంటాయి. అంటే హీరో, వైఫ్, ఆ బాబు ముగ్గురు పాత్రలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వాళ్ళ చుట్టే తిరుగుతుంది స్టోరీ మొత్తం. మూవీ మాత్రం డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. జియో హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి గైస్. ఓకే, పరంతు పో మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.